Good evening, students. Today we are going to discuss maths lesson operations on numbers. మనకి నెంబర్స్ లెసన్లో నుంచి నవోదయ ఎగ్జామ్లో నియర్లీ 5 మార్క్స్ దాకా గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. 5 బిట్స్ ఇస్తాడు నెంబర్స్ లెసన్ నుంచి. అయితే ఈ నెంబర్స్ అనేది ఒక సింగిల్ లెసన్లో మనం చెప్పుకోలేము. సో కాబట్టి నెంబర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్, తర్వాత రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, ఓకే, నెంబర్ నేమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఈరోజు నెంబర్స్ లెసన్లో మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్. మనం నెంబర్స్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయగలము చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ మనం చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఏం చేయగలము? ఎడిషన్. ఆ సెకండ్ ఆపరేషన్ ఏం చేయగలము? మల్టిప్లికేషన్. థర్డ్ వన్ సబ్ట్రాక్షన్. ఫోర్త్ వన్ డివిజన్. ఓకే, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్న ఆపరేషన్స్. సో అయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు చేసినవే. వీటిలో నుంచి మ్యాక్సిమం బిట్స్ ఏమి ఇవ్వకపోవచ్చు. ఒకళ్ళు ఇచ్చిన ఏదైనా డివిజన్స్ మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తే ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇవి కాదు, మనకి ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ అనే లెసన్ మీద నుంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎలాగుంటాయో ఒకసారి చూద్దామండి. ఒకసారి 2014లో ఇచ్చిన బిట్టు ఇప్పుడు ఒకసారి చూద్దామండి. టేబుల్ ఇచ్చాడు, చూద్దాం. ఎయిట్ ఎక్స్ 4 1 y డబల్ 6 7 అండ్ z. ఈ ప్రాబ్లం ఇచ్చి ఏమన్నాడు అంటే సమ్ ఆఫ్ ఈచ్ రో అండ్ కాలం అండ్ డయాగ్నల్. సమ్ ఆఫ్ ఈచ్ రో, కాలం and diagonal are same. Find x, y, z అని ఇచ్చాడు. ఈ ప్రాబ్లము 2014లో ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు వాడు చెప్తుంది ఏంటి అంటే ఇవి రోస్, హారిజాంటల్గా ఉన్న ప్రతిదీ కూడా ఏంటి? రో. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వర్టికల్గా, ఇవన్నీ ఏంటివి? కాలమ్స్. నువ్వు ఏ రోను యాడ్ చేసినా అంటే ఈ రోనైనా యాడ్ చేసుకో, ఈ రోనైనా యాడ్ చేసుకో, ఈ రోనైనా యాడ్ చేసుకో, లేదంటే కాలం, ఈ కాలంనైనా యాడ్ చేసుకో, ఈ కాలంనైనా యాడ్ చేసుకో, లేదంటే థర్డ్ కాలంనైనా కానీ యాడ్ చేసుకో. సమ్ అనేది ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. సమ్ అనేది ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. లేదంటే డయాగ్నల్ తీసుకో. ఇది డయాగ్నల్ అంటే ఇది ఎలా వస్తుంది, లేదంటే ఈ డయాగ్నల్ తీసుకో. ఓకే, దేన్ని తీసుకున్నా కానీ ఏమవుతుంది? సమ్ అనేది సేమ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏమంటాడు అంటే మనం జాగ్రత్తగా చూద్దాండి. అన్ని నెంబర్స్ ఎక్కడ ఇచ్చాడో చూసుకో. ఇప్పుడు ఈ కాలం తీసుకున్నాం అనుకోండి, 6 7 జెడ్ వేరియబుల్ ఉంది, అది మనం తీసుకోకూడదు. ఇక్కడ ఈ రో తీసుకుని ఫస్ట్ రో 8 1 6, ఇక్కడ ఏమున్నాయి? అన్ని కూడా నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనకు క్లూ అన్నమాట. యాడ్ చేయి. ఏమొస్తుంది? 8 + 1 9, 9 + 6 15. సో సమ్ అనేది ఎంత వస్తుంది? ఏ కాలంని యాడ్ చేసినా అలాగే ఏ రోని యాడ్ చేసినా కానీ సమ్ అనేది 15 వస్తుంది. 8 + 1 9, 9 + 6 15. ఇప్పుడు రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. x = 3 వచ్చింది, z = 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే y వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. y వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ 2 వేరియబుల్స్ లేకుండా ఇంకే సింగిల్ వేరియబుల్ ఎక్కడ ఉంది? ఇది చూడండి, ఇక్కడ x వాల్యూ 3 వచ్చింది కాబట్టి x బదులుగా 3 పెట్టుకోవచ్చు. ఇంక ఈ రోజు మనం తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? x + y + 7, x + y + 7 = 15. ఎందుకంటే ఒక రో 15 వస్తే అన్ని రోస్ 15 అవుతుంది. ఇక్కడ
ఇప్పుడు x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము 3 + y = 3 + y + 7 = 15. నౌ 7 + 3 ఎంతమ్మా 10. 10 + y = 15. నౌ y = 10 అవతల పంపించండి. 15 - 10 that is equal to 5 వస్తుంది. y = 5 వస్తుంది. సో x వాల్యూ 3, y వాల్యూ 5 అండ్ z వాల్యూ 2. నెక్స్ట్ చూద్దండి, డబల్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. డబల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి చెక్ చేద్దాము. 1 + y + w = 15. ఇప్పుడు z వాల్యూని నేను రిమూవ్ చేస్తున్నాను. ఇది నోట్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళండి వీడియోలో. 1 + y + w = 15. Now 1 + y value we have 5. 5 + w = 15. Now 1 + 5 is 6 + w = 15. Plus 6 now అవతల పంపిస్తే మైనస్ అవుతుంది. w = 15 - 6. Now w = 15 - 6 అంటే 9. సో ఇవి వాల్యూస్. వాడు అడిగిన క్వశ్చన్ ఇది. 2014లో ఈ క్వశ్చన్ అడిగాడు. నీట్గా మీరు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా ప్రాబ్లం నోట్ చేసుకొని తర్వాత సొల్యూషన్ నోట్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే y = పక్కన రాస్తాను చూడండి. y = 87 - 62. y = ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది. సో y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దాము అంటే x వాల్యూ కోసం చూద్దాం. ఇక్కడ x వాల్యూ రావాలంటే దేన్ని యాడ్ చేస్తే బెటరు? సో 32 + x + 28 ఈ కాలంని యాడ్ చేస్తే ఏంటి అంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. x వాల్యూ తెలుసుకోండి. చూద్దాం. 32 + x + 28 = ఎంత వస్తుందమ్మా? 87. 87కి యాడ్ చేయాలి. ఇప్పుడు 32 + 28 ఎంత వస్తుంది? 60. 60 + x = 87. x = ఎంత వస్తుంది? 87 - 60. x = ఎంత వస్తుందమ్మా? 87 - 60. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 27 వస్తుంది. x = 27. x = ఎంత వస్తుంది? 27 వస్తుంది. ఇప్పుడు మనం దేన్ని కనుక్కోవాలి అంటే y వాల్యూని కనుక్కోవాలి. y వాల్యూ రావాలంటే ఈ ఫస్ట్ రోని యాడ్ చేస్తాం. 32 + y + 30 ఎంతకి ఈక్వల్ చేయాలి? 87. నా 32 + 30 ఎంత వస్తుందమ్మా? 62 + y = 87. y = 87 - 62. 62 ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 7 - 2 5, 8 - 6 2. సో y వాల్యూ = 25 వస్తుంది. y వాల్యూ = 25, x వాల్యూ = 27. ఇక్కడ సరే y వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాము. ఇక్కడ 25 వచ్చింది. y వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాము. z వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కింద ఉన్న రోనే యాడ్ చేయాలి. 28 + z + 26 = 87. Now 6 + 4 14, 1 carry. 2 + 2 4, 4 + 1 5. 54 + z = 87. z = 87 - 54. Now z = 87 లో నుంచి 54 సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 4 3 వస్తుంది. 8 - 3 5 3 వస్తుంది. 33 వస్తుంది. z వాల్యూ = 33. సో ఈ విధంగా మనం x వాల్యూని కనుక్కున్నాము 27, y వాల్యూని కనుక్కున్నాము 25 అండ్ z వాల్యూని కనుక్కున్నాము. z వాల్యూ ఎంత వచ్చింది? 33 వచ్చింది. ఓకే. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 2014లో అడిగింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే మా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. లుక్ ఎట్ ద ప్యాటర్న్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చి కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాడు.
వాటిని బట్టి మిస్సింగ్ నెంబర్ ఏంటో కనుక్కుందాం. ఇక్కడ చూస్తే 10 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ మధ్యలో ఏంటి క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అదంతా కనుక్కుందాం. సో ముందు ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ 10 అనే వాల్యూ ఈ చుట్టూ ఉన్న నెంబర్ల నుంచి ఎలాగొచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా దాన్ని కనుక్కోవచ్చు. సో ఎలాగొచ్చింది అంటే ఇక్కడ ఉన్న రెండింటిని మల్టిప్లై చేయాలి, దీన్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. అంటే 3 × 2 + 4, 3 2s are 6 + 4 = 10. అంటే ఈ పైన ఉన్న రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి బేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, ట్రయాంగిల్ లోపల ఉన్న నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాం, 4 3s + 5. నా 4 3s are 12 + 5 = 70. సో మధ్యలో ఉన్న నెంబర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ బట్టి మిస్ అయిన నెంబర్ ఈజీగా కనుక్కోవచ్చు. 6 5s ప్లస్ బేస్లో ఉన్న 7 యాడ్, 6 5s 30 + 7 37 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత ఉంటుంది అంటే 37 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మిస్సింగ్ నెంబర్. సో ఇలాగ ప్యాటర్న్స్, ఇందాక చేసినటువంటి టేబుల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, చూద్దాం.